రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి సీతక్క. వ్యక్తిగత విమర్శలు చేయడం కేటీఆర్ దురంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ కు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా అహంకారం తగ్గలేదన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తమ సర్కార్ మానవత్వంతో ముందుకొచ్చి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు కూడా పరిహారం అందించి వారికి భరోసా కల్పించిందని తెలిపారు మంత్రి సీతక్క. ఫామ్ హౌస్ పాలనలో భూస్వాములు వ్యాపారుల ప్రయోజనాలకే బీఆర్ఎస్ పనిచేసిందని ఆరోపించారు సీతక్క. కానీ తమ సర్కార్ పొలాల్లో కష్టపడే రైతుల కోసం కట్టుబడి పనిచేస్తుందని వివరించారు. ప్రజలకు దూరంగా ఫామ్ హౌస్ లో ఫారిన్ టూర్లలో తాము టైంపాస్ చేయడం లేదని తెలిపారు. తామెప్పుడు రైతుల వెంటే ఉన్నామని స్పష్టం చేశారు. ఆదివాసీల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిని ఓర్వలేక కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి సీతక్క.